నెక్స్ట్ గౌరవ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. అలాగనే గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. నాతోటి కరస్పాండెంట్ మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. సో మేము ఈ కార్యక్రమాన్ని అపుస్మా యూనియను దీన్ని ముఖ్య కార్యక్రమంగా తీసుకొని మన కరోనా అయిపోయినటువంటి ఇయర్స్ నుంచి దీన్ని చేస్తూ వస్తున్నాము. గత సంవత్సరాల్లో కన్నా కూడా ఈ సంవత్సరము ప్రతి నియోజకవర్గంలో కూడా మా తోటి టీచర్స్ని సన్మానించడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకొని చేస్తున్నాము. అలాగనే మన ఎంఈ గారు చెప్పంలోనే మొన్ననే కదా ఒక ప్రోగ్రాం చేసాము, స్టేటు ఈసీ మీటింగు. మళ్ళా ఈ మీటింగు మళ్ళా పెడుతున్నారేంటి అని ఆయన కొంచెము అడిగితే, అది కాదు, అది మన కరస్పాండెంట్కి సంబంధించింది, మన విద్యా సంస్థలకి కరస్పాండెంట్స్కి, కానీ ఇది టీచర్స్కి సంబంధించింది. మనం చేసుకున్నాము, కానీ టీచర్స్ని గౌరవించడం అనేది మన ఆనవాయితీ, మన అపుస్మా యూనియన్ ఆనవాయితీ. అందువల్ల ఖచ్చితంగా చేయాల్సిందేను. మీ జిల్లా కొత్తగా ఏర్పడింది, జిల్లాలో ఖచ్చితంగా చేసి తీరాలి అని వెంకటేశ్వరరావు గారిని పదే రిక్వెస్ట్ చేసినందువల్ల వెంకటేశ్వరరావు గారు బాగా యాక్టివేట్ అయ్యి ఇంతమంది టీచర్స్ వస్తారని నేను ఊహించలేదు. ఎందుకంటే ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్లో చేస్తే ఒక 200 మంది టీచర్స్ ఎంట్రీ వచ్చింది. ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి ఈ జిల్లాలో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 5 వర్కింగ్ డేస్లోనే 200 ఎంట్రీస్ వచ్చినాయి. అంటే వెంకటేశ్వరరావు గారు అట్లానే వారి టీము, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి అపుస్మా ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ కూడా చాలా బాగా వర్క్ చేసి టీచర్స్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళందరికీ ఫెలోస్టేషన్ చేయటం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయము. ఇక మీకు తెలిసిన విషయమే, స్కూల్స్ బాగుండాలి అంటే టీచర్స్ మనసు పెట్టి వర్క్ చేస్తేనే ఆ స్కూల్స్ బాగా అభివృద్ధి చెందుతాయి, మంచి రిజల్ట్ వస్తుంది. కరస్పాండెంట్ కూడా అభివృద్ధి వైపు ఆ స్కూలు పయనిస్తుంది. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు మరి ఒకసారి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ షార్ట్ అండ్ మెలోడియస్ స్పీచ్.